నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మిస్టి. మన గౌరవ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అదే నీళ్ళలో వాటర్లో నీళ్ళు అని చెప్పుకుంటూ మాట్లాడే అదే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు నల్గొండలో చిన్నపాటి సభను ఏర్పాటు చేసి మహిళలందరినీ ఇంద్రమ చీరలు కట్టుకుంటారని అని చెప్పేసి తలా మహిళలకు 500 రూపాయలు ఇచ్చేసి ఆ సభకు పిలిచిండు. పిలిచి మీరందరూ ఈ కాంగ్రెస్ పరిపాలన తృప్తిగా ఉన్నారా అంటే, మీకు 6 గ్యారెంటీలు అందరికీ వచ్చేసినాయా అంటే, మీకు మహిళలకు 2500 వస్తున్నాయా అంటే, ఆ మహిళలు ఇచ్చే రియాక్షన్కి వెంకటరెడ్డి కోమటిరెడ్డి మహిళలందరి కింద బాటిల్ పట్టుకున్నారు. ఆ బాటిల్ విసిరారు స్టేజ్ మీదకి. వెంకటరెడ్డి కోమటిరెడ్డికి ఏం చేయాలో అర్థం కాక ఆడ నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇదే సీన్ గనక రేవంత్ రెడ్డి గారు సెక్యూరిటీలను పక్కన పెట్టేసి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన సభ నిర్వహించారో అదే విధంగా సభ నిర్వహించి ఉంటే రేవంత్ రెడ్డి గారికి బాటిలే పడో ఇంకేదైనా పడో ఆడ ఉండకపోయేటో నాకు తెలిసి. ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగం రేవంత్ రెడ్డి ప్రజల మీద చేసుకున్న కుట్ర మనం చూస్తూ ఉన్నాం. ఈ రైతాంగం కూడా చాలా వరకు కోపంగా ఉంది. ఒక్క ఛాన్స్ ఇస్తే రేవంత్ రెడ్డిని రన్నింగ్ ఎందుకు చూపెడతాం అని చెప్పేసి తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ప్రజానికానికి దూరంగా ఉంటుండు. ఆయన పెట్టే ప్రతి సభలు మీరు చూడండి, ఎక్కడైతే కాంగ్రెస్ మెజార్టీ వచ్చిందో ఆడ మాత్రమే సభలు పెట్టుకుంటుండు. అందులోనూ ఆయన జనాలను కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పిలుచుకున్నా కూడా రేవంత్ రెడ్డి మాటలు వినలేక, ఆ సోది వినలేక, ఆ యొక్క బజార్ మాటలు వినలేక జనాల ఆడ నుంచి పరుగులు తీస్తూ ఉంటే రేవంత్ రెడ్డి వాళ్ళ సెక్యూరిటీ ఆగుర్రి ఆడిపోతున్నారు అని చెప్పేసి ఈ మధ్య చాలా మనం చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో సభలు పెట్టాలంటే ప్రజలు ఉండట్లేదు, అక్కడ బలవంతంగా ఉంచుతున్నారు ప్రజల్ని. అంత అవసరమే వచ్చింది ప్రభుత్వానికి. సో మనం కేసీఆర్ మీటింగ్లు చూసాం. కేసీఆర్ ఏదైనా మాట్లాడితే ఆ రోజు ప్రతి ఒక్కరు సాయంత్రం ఈరోజు 6 గంటలకు కేసీఆర్ లైవ్ ఉందని చెప్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మేధావులు కావచ్చు, రైతాంగం గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఫోన్లకు అతుక్కుంటారు. ఫస్ట్ కేసీఆర్ ఏదో ఒకటి చెప్తాడు, మనం విందామని చెప్పేసి. అలా కేసీఆర్ యొక్క ప్రేరణ ఉంటుంది మాట్లాడే మాటల్లో, ఆ యొక్క ఆ ప్రభావం అట్లా పడుతుంది వాళ్ళ మీద. ఆ తీరుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అట్లా కేసీఆర్ గారి కోసం జనాలు ఆ విధంగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ కోసం ఎట్లా ఎదురు చూస్తూ తెలుసా? రేవంత్ రెడ్డి లైవ్ పెడితే 10 మంది చక్కగా చూడరు తిప్పి కొట్టాలంటే. ఆయన మాటలు అట్లుంటాయి. మరి అందులోనూ నిన్న వెంకటరెడ్డి కోమటిరెడ్డి మంచిగా చూడరు వీడియో, ఒక్కటి కూడా మిస్ కాకుర్రి. కింద మహిళలు అయితే పొట్టు వేసుకున్నారు అనుకోండి. వెంకటరెడ్డి కోమటిరెడ్డి నిలబడాలన్నా కూడా ఆయనకు ఛాయిస్ దొరకల, పారిపోవడం ఒక్కటే దిక్కైంది. ఒక్కసారి మీరే చూడండి. ఇక ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి. టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా? పాల పిట్టల నోట పొట్టు బూతులు. రేవంత్ రెడ్డి అంటారుగా, మా అక్కలు చూడండి పాల పిట్ట లెక్క మంచి సీర కట్టుకొని వచ్చి చూడరు అంటాడు కదా. వాళ్ళు ఒక్కసారి చూపెడదాం. అందులో ఆ యాంకర్ కూడా మాట 6 గ్యారెంటీలు అనగానే మహిళలందరూ చేతులు ఎత్తి కొట్టుడు ఒక్కటే తక్కువైంది అక్కడ. ఆ సీన్లో వాళ్ళు సీరియస్ అయితే మళ్ళీ మాట మార్చి ఉచిత బస్సు ప్రయాణిస్తున్నారా లేదా అంటుండు. వినూరు ఒకసారి. ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి. టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా? పాలపిట్టల సమూహం రేవంత్ రెడ్డి అన్నట్టుగానే పాలపిట్టల సమూహం. మా అక్క చూడు ఎంత మంచిగా ఉందో, పాలపిట్ట చీర కట్టుకొని కలకలలు ఆడుతూ ఉంది అంటాడు కదా. రేవంత్ రెడ్డి తిట్టే అవకాశం కూడా ఇవ్వడు తెలుసు. అక్కడ మనుషులు వస్తారు, రేవంత్ రెడ్డి తిట్టడానికి వస్తారు వాళ్ళ సభల. ఎవరైతే లేచి తిడదాం అనుకున్న టైంలో రేవంత్ రెడ్డి కథం మా అక్క చూడు ఎంత ముద్దుగా ఉందో అనుకుంటూ అట్లా డైవర్షన్ చేసేస్తాడు. ఆ తీరుగా డైవర్షన్ చేసేస్తూ ఉంటాడు. సో ఇది ఒక్కటి వెంకటరెడ్డి కోమటిరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించింది మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎవరైనా మార్పు చేయాలి, 6 గ్యారెంటీలు నువ్వు 100 రోజులు ఇస్తా, సరే అది నీకు నీకు కాలేదనుకో, నువ్వు కొత్త సంసారం ఏర్పడ్డావు, సర్దుకుంటున్నావు అని జనాలు నీకు టైం ఇచ్చిరి. మరి అన్నదానికైనా చక్కగా మాట్లాడాలి కదా. మాట్లాడిన ప్రతిసారి కేసీఆర్ అంటే తెలంగాణ సమాజం అంటుంది, కేసీఆర్ లేకుండా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రతకనిచ్చేటోళ్ళు కాదు, మిమ్మల్ని ఉరికి తెలంగాణ రాష్ట్రం నుంచి పరుగులు తీపిచ్చేటోళ్ళు. ఎందుకు ఆ మాటలు అని నేను అంటున్నా. ఎప్పుడు చూసినా కూడా రెచ్చగొట్టే రాజకీయాలు దేనికోసం? ఏమైనా మాట్లాడితేనే అది చేస్తా ఇది చేస్తా, ఎచ్చుల రాజకీయాలు అంటారు మా తెలంగాణలో. దాన్నే ఎందుకు అంటున్నా, నీ వల్ల అయ్యింది ఏంది? నీ యొక్క 31 నెలల నేను సాఫాస్థితిగా తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నా, మీరేమైనా పీకిర్రా? మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు గడ్డి గిట్ల ఏమైనా పీకిర్రా అని అడుగుతున్నా. అట్లీస్ట్ ఒక పరక పోసైన పీకిర్రా? మరి ఏం చేసిర్రు?
మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసిండు భయ్ 3,51,00,00,000 కేసీఆర్ అప్పే చేసిండు. నేను దాని కాదా ఈరోజు కాగ్ రిపోర్టే కానీ చాట్ జీపీటీ కానీ గూగుల్లో కానీ అడిగిన కేసీఆర్ అప్పు చేసిన దానికి ఆర్థిక సంవత్సరంతో సహా కంప్లీట్గా వస్తూ ఉంది. కేసీఆర్ అప్పు చేసిన కథలు ఎంతో మొత్తం చూస్తూ ఉంది. మాట్లాడితే కేసీఆర్ అప్పు మరి మీరేం చేశారు? మరి వచ్చి రాగానే 31 నెలల్లోనే 4 లక్షల రూపాయలు అప్పు చేసి ఏ బొక్కలో నూకిరో చెప్పురు జరా. దాని ద్వారా మీరేం బరాజులు కట్టిరో చెప్పుండి. కేసీఆర్ అప్పు చేసిండు భయ్, కాళేశ్వరం కట్టిండు, ఒక వాటర్ సిస్టమ్ని అరేంజ్ చేసిర్రు. కేసీఆర్ అప్పు చేసిండు, తెలంగాణ సమాజానికి బ్రతుదేవులు చూపెట్టిండు. మరి మీరేం చేసిర్రు? లేస్తే కేసీఆర్ తిట్టుడు, సభలు పెట్టుడు తప్ప మీరేమైనా చేసిర్రా? మళ్ళీ ఈ మధ్యలో కొత్త పాట పాడిచ్చుడు రేవంత్ రెడ్డి. అన్న పోరు మొదలుపెట్టినప్పుడే ఒక్కడేనట. పోరు మొదలుపెట్టినప్పుడు ఒక్కడే, సాగినప్పుడు ఒక్కడే, ఈరగొట్టినప్పుడు కూడా ఒక్కడే. అవును, ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కూడా ఒక్కడే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మిత్రులారా. వీళ్ళు 6 గ్యారెంటీతో అడ్డంగా దొరకడు కాదు. వీళ్ళు విచిత్రమైన కార్యక్రమాలు ఇంకెన్నో ఉన్నాయి. భర్త పూజలు తప్ప వీళ్ళకు మిగిలింది ఏది కూడా లేదు. బతుకేది అండగా అన్నట్టుగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఘోరాది ఘోరమైన విషయం.